బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, గుజుగుజుకుందామురో. ఇందాక మరి కార్యకర్తలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రజాప్రభుత్వాన్ని గద్దరన్న కనుక ఉంటే ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి ఇంకా కూడా సంతోషించేటోళ్ళు. మరి నేను 8th 9th క్లాస్లో అట్లా ఉన్నప్పుడు అందరం కూడా అప్పుడు అంతా మాకు తెలంగాణ వస్తే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అన్నది ఎవరికి, అంత స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. కానీ గద్దరన్న పాటను మటుకు పాడనోళ్ళం లేము. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ అందరూ ఆ పాట పాడి అందులో అర్థమైనదంతా ఇట్లయితుందా, ఓ తెలంగాణ వస్తే అట్లుంటుందా అన్నట్టుగా అందరిలో అదొక ఉద్యమ స్ఫూర్తి తీసుకొచ్చిన పాటని ఎవరు కూడా మర్చిపోరు. గద్దరన్న లేనిది తెలంగాణ లేదు. మరి కళాకారులది కూడా ఎంతో పెద్ద పాత్ర ఉంది తెలంగాణ రావడంలో, అది కూడా ఎవరు ఎప్పుడు మర్చిపోరు. మరి అట్లనే మొన్ననే మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న టీఎస్ఎస్ కళాకారులకి పిఆర్సీ ఇవ్వడం జరిగింది. అట్లనే 24,500 ఉన్న జీతాన్ని 32,000 చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కళాకారులకు అండగా ఉండే ప్రభుత్వమే. అది మీరు అందరు కూడా చూస్తున్నారు. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా కూడా కళాకారులకు తప్పకుండా చేస్తుంది ప్రభుత్వం. దానికి నా వంతు ప్రయత్నం ఏది ఉన్నా నేను తప్పకుండా చేస్తా. మరి తెలంగాణ ఆనాడు తెచ్చుకుంది నీళ్ళు, నిధులు, నియామకాలని చెప్పి ఈరోజు పొద్దున్నే నీళ్ళకు సంబంధించి కొంచెం ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఒక శుభవార్త తెలపాలి. అది ఇక్కడ కాదు, వేరే వేదిక ద్వారా చెప్దాము. మరి మనకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా తొందరగా చేస్తామని చెప్పి మనకు మాట ఇచ్చిండ్రు. మరి ఉద్యోగాలు కూడా తప్పకుండా వస్తాయి. మరి గద్దరన్న గన్న కళ అవన్నీ కూడా నెరవేరుతాయి. దానికి అందరూ అదే విధంగా అదే స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. ఇందాక అక్క కూడా చెప్పింది, యువతరము కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని. తప్పకుండా యువతరానికి కూడా అన్నీ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే రేపు మనకి తెలంగాణ వచ్చిన దానికి ఒక స్వార్థకత కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వము ఆ మూడింటికి కూడా నీళ్ళు, నిధులు, నియామకాలకి తప్పకుండా అన్నిటికీ కూడా నెరవేరుస్తుంది మన ప్రభుత్వము. మరి ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం